హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 2025 సంబంధించి మొట్టమొదటి నోటిఫికేషన్ అది సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ నుంచి వస్తున్నాయి. ఇది ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇక సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్లో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. అందులో త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేసి 40 ఉన్నాయి. మరి రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ వచ్చేసి 10 ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మనకు 39 ఉన్నాయి. అందులో 32 డైరెక్ట్ రిక్రూట్మెంట్, 7 వచ్చేసి త్రూ ట్రాన్స్ఫర్. కానీ 2025 వచ్చే కొద్దీ వేకెన్సీ సంఖ్య 11 పెరిగింది. మరి మన అందరం ప్రిపరేషన్ కొనసాగించేది మనకు జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్ చాలామంది, తర్వాత ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, సబార్డినేట్స్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. మరి మనది ఎప్పుడు వస్తుందో అనుకుంటున్నాం. అయితే తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి అయితేనేమి, తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా కోర్టులకు అయితేనేమి నోటిఫికేషన్ 1673 పోస్టులు అయితే రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 2 నుంచి 3,000 వరకు వేకెన్సీ ఉన్నట్లుగా అంచనా ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నామంటే మేబీ ప్రాబ్లం మనకు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. మరి దీనికి సంబంధించిన కోర్స్ మనకు ఆన్లైన్ కోర్సులో ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంది అన్నమాట, ఉత్తమ్స్ అకాడమీ లింక్లో ఉంది. మరి మీకు తెలంగాణ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నా ఈ యొక్క దీనికి సంబంధించిన కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నెంబర్కి అయితే కాల్ చేయండి. 8688080802 కాల్ చేయొచ్చు. మరి మనం ఒక్కసారి డీటెయిల్స్ వచ్చినట్లయితే ఇక సివిల్ జడ్జెస్ జూనియర్ సంబంధించి 2024 సంబంధించి మొత్తం ఖాళీల సంఖ్య 32 డైరెక్టు, 7 ట్రాన్స్ఫర్, మొత్తం 39. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు 50 వేకెన్సీస్ ఉన్నాయి. 40 డైరెక్ట్ రిక్రూట్మెంట్, వచ్చేసి త్రూ ట్రాన్స్ఫర్ లాగా. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీ, ఏ డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అప్ టు 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఏజ్ అప్ టు 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. అది 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు టైం ఇచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. దీంట్లో ఇక స్క్రీన్ టెస్ట్లో మనకి వేకెన్సీ ఎంత అయితే ఉందో దానికి 10 రెట్లు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని పోస్టులు మనకి 50 ఉన్నాయి కదా, 50 × 10 అంటే 500 మందిని నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్కి పిలుస్తారన్నమాట. మరి నెక్స్ట్ లెవెల్ ఏముంది మనకంటే సివిల్ లాస్ మీద 100 మార్కులకు ఉంటుంది, క్రిమినల్ లాస్ మీద 100 మార్కులకు ఉంటుంది. మూడోది వచ్చేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు 25 మార్కులకు. మరి ఎస్ఏ రేటింగ్ వచ్చేసి 75 మార్కులకు. మొత్తం మీద అయితే 300 మార్కులకు మన ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు స్క్రీన్ మార్కులు మనకు యాడ్ చేయరనమాట. మరి ఇది వచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మనందరం వెయిట్ చేస్తున్నటువంటి మనకు ఎగ్జామినర్ అయితేనేమి, టైపిస్ట్ అయితేనేమి, కాపీస్ట్ అయితేనేమి, స్టెనో అయితేనేమి, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్స్ ఇవన్నీ కూడా మరి త్వరలో వస్తాయి. కాబట్టి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మీరు వెయిట్ చేయకోకుండా, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఇస్తారు మన ఏపీలో. మరి తెలంగాణ అయితే మంచి టైం ఇచ్చారు. కొన్ని వాటికైతే 4 మంత్స్, కొన్ని వాటికి 6 మంత్స్ కూడా ఉంది. కానీ ఏపీలో అయితే మాత్రం అట్లా ఉండదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు నచ్చితే కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు పీడిఎఫ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, మరియు క్లాసెస్ ఉంటాయి. మీకు ఎంతవరకు అవసరమే అంతవరకే మనం ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. దానికి కొంచెం బియాండ్ వెళ్ళిపోతాం అంతవరకే. సో మొత్తం మీద డంప్ చేసి మీరు తికమక పట్టించిన అవసరం లేదు. సో కాబట్టి మీరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించండి మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.